హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. యూట్యూబ్ అల్గోరిథం నిజంగానే సీక్రెట్గా ప్రేమలో పడిందా? వ్యాలంటైన్స్ డేకి వారం రోజుల ముందు నుండి, అంటే ఫిబ్రవరి 7th నుండి వ్యాలంటైన్స్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఫెబ్ 7th ఫెబ్ 14th కలుపుకొని మొత్తం 8 రోజులు. ఈ 8 రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ యాప్స్ దగ్గర నుండి సోషల్ మీడియా వరకు ఈ ట్రెండ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా యూట్యూబ్లో క్రియేటర్స్ అప్లోడ్ చేసే వీడియోస్లోనే కాదు, ఆ వీడియోస్కి డిస్ప్లే అయ్యే యాడ్స్లో కూడా ఈ ట్రెండ్ చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. కుకింగ్ ఛానల్స్ విషయానికి వస్తే రొమాంటిక్ మీల్స్, నీ పార్ట్నర్ని ఇంప్రెస్ చేయడానికి ఈజీ వ్యాలంటైన్స్ డే రెసిపీస్ దగ్గర నుంచి రెడ్ వెల్వెట్ కేక్, చాక్లెట్ ఫాండు, హార్ట్ షేప్డ్ పిజ్జాస్, వీటన్నిటికి సంబంధించిన రెసిపీస్తో పాటు ఈ ఫుడ్ వ్లాగర్స్, కుకింగ్ ఛానల్స్తో ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన బ్రాండ్స్ చేసుకునే కొలాబరేషన్స్ అన్నీ కూడా ఈ ట్రెండ్నే ఫాలో అవుతాయి. టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా ఈ వ్యాలంటైన్స్ డేకి ఎలాంటి గ్యాడ్జెట్స్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి, ఈ బెస్ట్ కెమెరా ఫోన్స్, స్మార్ట్ రింగ్స్, ఫోటో ప్రింటర్స్, అలాగే ఈ రిలేషన్షిప్ యాప్స్ లాంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. కొందరు యూట్యూబర్స్ ఏం చెప్తుంటారంటే, మీ ఆడియన్సే యూట్యూబ్ అల్గారిథము, మీరు మీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని వీడియోస్ చేస్తే యూట్యూబ్ అల్గారిథం ఆటోమేటిక్గా వాటిని పికప్ చేసుకుంటుందని. అందులో ఏం తప్పులేదు, కానీ నిజానికి ఆడియన్స్ బిహేవియర్కి యూట్యూబ్ ఎలా రియాక్ట్ అవుతుందనేదే యూట్యూబ్ అల్గారిథం. ఒక వ్యూవరు ఒక వీడియోని క్లిక్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకి ఎలాంటి వీడియో సజెస్ట్ చేయాలి, వాళ్ళ హోమ్ పేజ్లో ఎలాంటి వీడియోస్ చూపించాలి అని డిసైడ్ చేసేదే యూట్యూబ్ అల్గారిథం. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్లో కపుల్ ఫ్యాషన్స్, లాస్ట్ మినిట్ గిఫ్ట్ ఐడియాస్, కాస్ట్లీగా కనిపించే లో బడ్జెట్ డ్రెస్సింగ్ ఆప్షన్స్, రెడ్ కలర్ డ్రెస్సెస్లో వ్యాలంటైన్స్ డే అవుట్ఫిట్స్, ఇలాంటివన్నీ కూడా ఈ ట్రెండ్లో భాగమే. యూట్యూబర్స్ కూడా ఈ ట్రెండ్ చుట్టూ వాళ్ళ స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకుని వ్యూవర్స్ యొక్క అటెన్షన్ కోసం ట్రై చేస్తుంటారు. వ్యూవర్స్ కూడా ఈ టైంలో ఇలాంటి వీడియోస్ ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి అల్గారిథం కూడా ఈ వీడియోస్ని ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటుంది. ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్. అందుకని కంటెంట్ క్రియేటర్స్ కూడా వాళ్ళు చెప్పదలుచుకున్న టాపిక్ ఏదైనా ఈ సీజనల్ కంటెంట్కి కొద్దిగా రిలేటెడ్గా చెప్తుంటారు. కాబట్టి దానికి తగినట్లుగానే గూగుల్ ట్రెండ్స్, యూట్యూబ్ సెర్చ్ ప్రెడిక్షన్స్ లాంటివన్నీ యూజ్ చేసుకుని ఈ ట్రెండింగ్ కీవర్డ్స్, SEO లాంటివన్నీ ఈ సీజనల్ కంటెంట్ చుట్టూ బిల్డ్ చేసుకుంటారు. అలాగే థంబ్నెయిల్స్ విషయంలో కూడా చాలా మోడిఫికేషన్స్ చేసి ఈ సీజనల్ కంటెంట్కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్స్, రెడ్ అండ్ పింక్ ఎలిమెంట్స్, ఎమోజీస్ లాంటివన్నీ యాడ్ చేసి వ్యూవర్స్ యొక్క అటెన్షన్ గ్రాప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాగే వాళ్ళు చెప్పదలుచుకున్న టాపిక్ ఏదైనా సరే ఈ వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన హుక్ లైన్తో ఆ వీడియోని స్టార్ట్ చేయడమే కాకుండా ఆ వీడియోని వ్యాలంటైన్స్ డేకి కొద్ది రోజులు ముందుగానే అప్లోడ్ చేస్తుంటారు. దీనివల్ల ఆ ట్రెండ్ పికప్ అయ్యే టైంకి ఆ వీడియోకి ఆల్రెడీ కొంతవరకు ట్రాక్షన్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ వీడియో ఈజీగా పికప్ అయ్యడానికి అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఇలాంటి వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే, ఆడియన్స్ వాళ్ళ టైం లైన్లో కనిపించే వీడియోస్ కంటే కూడా వాళ్ళు సెర్చ్ చేసి చూసే వీడియోస్ని ఎక్కువసేపు చూస్తుంటారు. కాబట్టి యూట్యూబ్ అల్గారిథం కూడా ఇలాంటి వీడియోస్ని ఎక్కువగా పుష్ చేస్తుంటుంది. అందుకనే కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే ఈ దివాళీ, బ్లాక్ ఫ్రైడే సేలు, వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన వీడియోస్ లాంటివి రైట్ టైంకి పోస్ట్ చేస్తే గ్యారంటీగా వ్యూస్ వస్తాయని నమ్మకం ఉంటుంది. కాబట్టి దీనికి అడిషనల్గా ఈ గిఫ్ట్స్, గ్యాడ్జెట్స్కి సంబంధించి లాస్ట్ మినిట్స్ డీల్స్ విషయంలో యూజర్స్లో ఉన్నటువంటి ఫోమో ఎఫెక్ట్ కూడా యాడ్ అవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్కి CTR బూస్ట్ అవుతుంది. సో యూట్యూబ్ నిజంగానే ప్రేమలో పడిందంటారా? ఇలాంటి కంటెంట్ని యూట్యూబ్ ఎక్కువగా ఇష్టపడుతుంటుంది. ఎందుకంటే వ్యూవర్స్ ఎక్కువగా ఇలాంటి కంటెంట్ని ఎక్కువసేపు చూస్తుంటారు. అలాగే కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇలాంటి కంటెంట్ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. దీనివల్ల అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యేది యూట్యూబ్కే. మీరు చెప్పదలుచుకున్న టాపిక్ ఏదైనా ఇలాంటి ట్రెండింగ్ టాపిక్ చుట్టూ బేస్ చేసుకొని చెప్పడం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎన్నో కవర్ చేస్తుంటాం. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.